జన్మ అనే ఆత్మజ్ఞానం చల్లకపోతే ఆత్మజ్ఞానం అనంత అని పూర్ణబోధం అంటారు. అనంత కోటి జన్మములు ఎత్తిన తర్వాత మరి ఈ యొక్క మానవ జన్మం వచ్చింది. ఈ మానవ జన్మం లోపల అనేక మార్లు పుట్టి సచ్చి పునరపి జననం పునరపి మరణం జఠరే శయనం ఇహ దుస్తరే బహు సంసారే బాహ్యమరారే భజ గోవిందం అంటారు. మరి పుడుతూ సస్తూ అనా ఎందుకంటే మరి ఆకాశాల చుక్కలను లెక్కించేసంట, లేకపోతే ఒక పెద్ద బావుల ఉష్కల కూడా ఎంచి తిరగబట్టవచ్చు అంట. కానీ ఇది ఎత్తిన జన్మాలను లెక్కించే తరం కాదంటని చెప్పి మహాత్ములు చెప్పారు. అందుకొరకు ఈ యొక్క జన్మము రాక ఈ మానవ జన్మం వచ్చాది కనుక ఈ మానవ జన్మం లోపల గురు పాదం బట్టి గుర్తు తెలుసుకొని గుర్తురహితమైనటువంటి మార్గానికి మనం వెళ్ళాలని ఆ యొక్క గురు దర్శనం కలిగింది. గురువు మన పక్కలోళ్ళు నాయనా నీవెన్ని జన్మములు ఎత్తి పుట్టినా ఇదే రాకపోకలే నీకు ఉన్నాయి. అందుకొరకు రాకపోకలు లేనటువంటి ఒక మర్మం ఉన్నది, నా ఎమ్మడు వస్తావా బిడ్డ అని చెప్పి పక్కలో తోలుకొచ్చి గురు దర్శనం చేపించినందుకొరకు ఇప్పుడు మనం అటువంటి జన్మకు వచ్చినందుకొరకు సంతోషపడవలసిన అవసరం ఉన్నది. ఎట్లా అంటారంటే